వెల్కమ్ టు రుచి చూడు కార్యక్రమం. సో ఎప్పటికప్పుడు చాలా డిఫరెంట్ వెరైటీస్ని మీకు రుచి చూపించబోతుంది మా రుచి చూడు కార్యక్రమం. సో ఈ రోజు కూడా చాలా డిఫరెంట్ వెరైటీని, ఒక రెసిపీని రుచి చూపించబోతుంది. సో అది ఏంటి అనేది నేనైతే చెప్పను, ఎందుకంటే చేసేవాళ్ళు చెప్తే బాగుంటుంది కదా. నేను టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు నేను బల్కంపేటలో ఉన్న సరిత గారి ఇంట్లో ఉన్నాను. సో ఆవిడ 2 రెసిపీస్ మనకి రుచి చూపించబోతున్నారు. ఆ 2 రెసిపీస్ ఏంటో సరిత గారి మాటల్లోనే విందాం. హాయ్ సరిత గారు. హాయ్ అండి. డాల్ కూడా హాయ్ చెప్పేస్తుంది. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు? బాగున్నారు. సో మా రుచి చూడు కార్యక్రమంలో ఎలాంటి స్పెషల్ చూపించబోతున్నారు ఈరోజు? ఒక స్వీట్ రెసిపీ, ఒకటి హాట్. ఒకటి స్వీట్, వా, ఒకటి హాట్. బాగున్నాయి 2 కాంబినేషన్స్. సో ఫస్ట్ అంటే దాని పేరు చెప్పేస్తారా మరి? ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్వీట్ బ్రెడ్ బజ్జీ. స్వీట్ బ్రెడ్ బజ్జీ. స్వీట్ బ్రెడ్ బజ్జీ. వావ్, ఏదో వెరైటీగా ఉంది కదండి. ఓకే, స్వీట్ బ్రెడ్ బజ్జీకి ఏమేం కావాలి? బ్రెడ్, మైదా, షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, సోడా ఉప్పు, మిల్క్, ఆయిల్. స్వీట్ బ్రెడ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. సో ఇప్పుడు ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేయాలి? అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేయాలా? ఓకే ఓకే. సో త్వరగా మిక్స్ చేసి ఉంచేద్దాము. బ్రెడ్ స్వీట్ బజ్జీ. ఇదేంటి ఫస్ట్? మైదా అండి. మైదా. ఓకే, అంటే అన్నీ సేమ్ క్వాలిటీస్లో తీసుకోవాలి. మైదా 1 కప్ అయితే షుగర్ పౌడర్ కూడా 1 కప్. మైదా 1 కప్ అయితే షుగర్ పౌడర్ కూడా సేమ్ ఈక్వల్. ఓకే, సో ఫస్ట్ మైదా తీసుకున్నారు. సో సేమ్ ఈక్వల్గా షుగర్ పౌడర్ కూడా దాంట్లో మిక్స్ చేయాలి. సో షుగర్, ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ ఇది కొంచెం వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం. ఓకే, నెక్స్ట్ సోడా కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే, తర్వాత పాలు అంటే 1 కప్పు అంటే సరిపడా. బజ్జీ పిండి ఉంటుంది కదండి, బజ్జీ పిండి లాగా సేమ్ ఎంత వరకు పడుతుందో మిక్స్ చేయడానికి. సో అంతవరకు. ఓకే, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఓకే, బబుల్స్ లేకుండా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలన్నమాట, లేకపోతే మధ్య మధ్యలో బబుల్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా ఉంటే బాగోదు. ఓకే, మొత్తం మంచిగా కలపాలి. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న తీసుకొచ్చాను, ఎందుకంటే ఇది ఒక 1/2 అవర్ నానబెట్టాలి. అంటే మొత్తం ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ దాన్ని డంప్ చేయాలన్నమాట. ఓకే, బబుల్స్ రాకుండా బాగా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మిక్స్ చేసి ప్రిపేర్ చేశారు అంటే ఒక 1/2 అవర్ ముందు. సో చూడండి, అవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసిన తర్వాత బబుల్స్ రాకుండా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ దాన్ని నానపెట్టాలి. సో మనకి ముందుగానే ప్రిపేర్ చేసి సరిత గారు తీసుకొచ్చారు. సో ఇదిగోండి ఇలా ఉంటుంది, అంటే బబుల్స్ రాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఓకే, తర్వాత ఏం చేయాలి సరిత గారు? ఈ బ్రెడ్ని కట్ చేసేయాలా? ఓకే, కట్ చేసేద్దామా? ఓకే, ఓకే. సో మొత్తం అది 1/2 అవర్ అయిన తర్వాత సో బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని మనం కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్, ఒక బ్రెడ్ని 2 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్. ఓకే, సో ఒక బ్రెడ్ని 4 పార్ట్స్ చేయాలి, చిన్న చిన్న ఈక్వల్గా చేయాలి. సో సరిత గారు, మ్యారేజ్ ఎప్పుడైంది? 3 years బ్యాక్ అండి. 3 years బ్యాకా? మీ వారి పేరుని పవన్ కదా? ఎలా చెప్పాను? బాగా చెప్పాను. ఎందుకంటే రాగానే వీళ్ళ ఇంట్లో ఒక చిన్న హౌస్ ఉంది. హౌస్ దాని మీద సరిత ఇటైపు, పవన్ ఇటైపు అని పేర్లు రాసున్నాయి. ఆ హౌస్ ఏంటి? గిఫ్ట్ ఇచ్చారా మీ వారు? అవునండి. అవునా? ఇంకేంటి అయితే స్పెషల్? మరి 31st ఎలా ఎంజాయ్ చేశారు? కేక్ కట్ చేసామండి పాపతోట. సో పాప పేరు? దీక్షిత. బాగుంది పేరు. ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫే అండి ప్రస్తుతానికి. ఏంటి స్టడీ ఏంటి? MBA కంప్లీట్ అండి. MBA కంప్లీట్ చేశారా? MBA కంప్లీట్ అయింది. ఓకే, MBA కంప్లీట్ అవ్వగానే ఇంకా మ్యారేజ్ అయిపోయింది. కంప్లీట్ అవ్వగానేనా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఏరియా మేనేజర్ అండి. ఓకే ఓకే. లిబర్టీ వీడియోకాన్. సో మరి హాలిడేస్కి బయటకు వెళ్ళడం అలా ఏమైనా ఉంటుందా? ఎక్కువ అవుటింగ్ వెళ్తాం. సాటర్డే సండేస్ వెళ్తామండి. మూవీస్ బాగా చూస్తారు కదా? ఏ హీరో అంటే ఇష్టం? హీరో అంటే నితిన్ అండి. నితిన్ అయితే గుండె జారి గల్లంత అయిందిలో సాంగ్ పాడతారు సరిత గారు, అవునా? ఎందుకు? లేదండి, మీ వారు ఉండాలా? ఎప్పుడు అలా పాడలేదు, ఓన్లీ కిచెన్ సింగర్ అన్నమాట, వంట చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా? అంటే ఆ పాట పాడను కానీ వేరేది. ష్యూర్, ఏ పాట అయినా పర్లేదు. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం
ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, నలువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అర్చన జీన్స్లోది. వావ్, చాలా బాగా పాడారు. సో బ్రెడ్ పీసెస్ ఈక్వల్గా ఒక బ్రెడ్ని 4 పీసెస్ కింద ఈక్వల్గా కట్ చేసేసారు సరిత గారు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ హీట్ చేయాలా? ఓకే, చేసేది. అంటే ఎక్కువే పోయాలా? డీప్ ఫ్రై కదండి. డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అంటే ఇంకెక్కువే ఆయిల్ పోయాలి, మొత్తం పాన్ మొత్తం కదా. సరిపోతుంది. అంటే ఆ బ్రెడ్ అనేది మునిగితే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఒక పాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రై చేయాలి ఆ పీసెస్ని. మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మీ వారి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? అలా ఏం లేదండి. నిజం చెప్పాలి. అంటే ఎక్కువ ఏం రాదు, అసలు ఎక్కువ ఏం రాదు. అంటే టైంకి మూవీకి తీసుకెళ్ళిపోవడం కదా ఏమొస్తుందండి ఆడవాళ్ళకి, మెయిన్ షాపింగ్ అనేసి ఆఫీస్లో ఉండి వస్తాను రెడీ అంటే పాపం సరిత గారు ఏమో 4కో 5కో రెడీ అయ్యి ఉండిపోతారు. సరిత గారు అనే కాదు, ఎవరైనా కానీ రెడీ అయ్యి ఉండిపోతారు. ఫాస్ట్గా వచ్చేసి ఫాస్ట్గానే రెడీ అవుతాయి. మీరు రెడీ అయ్యి ఉంటారు, వస్తారు ఆయన కొద్దిగా టైం పడుతుంది. అది అప్పుడే కోపం వస్తుంది. అప్పుడు కోపం వస్తుందా? అప్పుడు బాగా కోపం వస్తుంది కదా. ఏం చేయాలనిపిస్తుంది అప్పుడు? గట్టి కొట్టాలనిపిస్తుందా? అట్లేం లేదండి, కోపం తగ్గిస్తారు ఏదో ఒకటి చేసేసి. అవునా? అంటే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైంది గిఫ్ట్ కొనిటాం. అయితే చాలా గిఫ్ట్లు కొనిచ్చే ఉంటారు. అవునా? ఓకే. అయితే సో హీట్ అయిందా ఆయిల్? సో నెక్స్ట్ డీప్ ఫ్రై చేయాలి. ఇంకా కొంచెం చేయాలి. సో మీరు MBA ఎక్కడ కంప్లీట్ చేశారు? లక్ష కాలేజ్ అండి. లక్ష కాలేజ్లోనే. ఓకే. సో మీ వారు ఎలాగా, అంటే లవ్ మ్యారేజేనా? లేదండి, అరేంజ్ మ్యారేజా? అయితే సరే నేను మిమ్మల్ని అడిగాను, పవన్ గారు అంటే పవన్ గారిని కూడా అడిగేసేదాన్ని. మీ వైఫ్ మీద ఎప్పుడైనా కోపం వస్తుందండి? వంటలు బాగా చేస్తారా? చేస్తాను. ఏమంటే రెసిపీస్ చేసి చూపిస్తున్నారు. వంటలు కూడా చేస్తాను. బాగా చేస్తారు కదా? చేస్తాను. ఏంటి అసలు మీ వారికి ఏది ఇష్టం బాగానే? పప్పు చారు ఇష్టం. పప్పు చారు ఎవరికైనా రాకుండా ఉంటుందా? చెప్పండి. పప్పు చారు, టమాటా కర్రీ. టమాటా కర్రీ, ఇది ఓకే. ఓకే. ఎన్నిసార్లు చేశారు ఇది రెసిపీ? అసలు ఎలా వచ్చింది? థాట్ ఎలా వచ్చింది? అంటే పక్కన ఒక ఆంటీ ఉన్నారు, తను చేస్తుంటే చూశాను. అవునా? ఓకే. ట్రై చేసి ఫస్ట్ ఎవరండి బలవలసింది? ఎవరు అసలు చెప్పండి, ఎవరు బలవుతారు? హస్బెండ్. టేస్ట్ ఆయనకే చూపిస్తాం. ఆఫీస్కి వచ్చిన ఆఫీస్ నుంచి లేదండి, తను కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ మీరు చేసిన వెంటనే సక్సెస్ అయింది. ఓకే. చాలా టైమ్స్ చేశానండి, ఇది చాలా బాగుంటుంది కదా, చాలా టైమ్స్ చేశాను. ఓకే ఓకే. సో ఇంకా హీట్ అవ్వాలి ఆయిల్? సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులో ముంచేసి డిప్ చేసేసి అందులో వేసేసుకోవాలి. ఓకే ఓకే. సో ఆ బ్రెడ్ స్లైసెస్ని ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో దాంట్లో డిప్ చేసేసి ఆయిల్లో వేసుకోవాలి. సో ఒక్కొక్కటి కాకుండా మనం ఒక 4-5 పీసెస్ వేయచ్చు. ఓకే. ఇంకా మీకు సింగింగ్ ఓకే, పాట బాగా పాడారు. ఇంకా ఎలాంటివి ఏమి ఇష్టం? హాబీస్ ఏంటి చెప్పండి? టీవీ చూస్తానండి. టీవీ బాగా చూస్తారు. మూవీస్ ఆబ్వియస్లీ మూవీస్ చూస్తారంటే టీవీ ఆబ్వియస్గా బాగా చూస్తారు. అంటే సీరియల్సా? లేదండి, టీవీ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, బాగా చూస్తారు. ప్రోగ్రామ్స్ చూస్తాను. ఓకే. సో ఇప్పుడు పాప దీక్షిత ఎన్ని ఇయర్స్ మీ పాపకి? 2.5 years. 2.5 years. ఇప్పుడు పాప పెద్ద అయిన తర్వాత జాబ్ చేయడం అలాంటిది ఏమైనా? జాబ్. MBA కంప్లీటెడ్ కదా? అవునండి. ఓకే. సో కాలేజ్ డేస్లో ఎనీ మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా, చాలా ఉంటాయి. సో ఒకటి చెప్పండి. ఇందాక మీ దాంట్లో అంటే చెప్పలేదు, మీ వారిది మీది చాలా మెమరబుల్ మూమెంట్స్ అంటే చెప్పలేదు. ఒక కాలేజ్ అయినా చెప్తారేమో, చూద్దాం సరిత గారు. ఏం లేవండి. ఏం లేవా? ఫ్రెండ్స్తో కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకి వెళ్ళడం అలాంటి ఏమైనా వెళ్ళారా? ఎప్పుడైనా మూవీస్కి వెళ్తే పేరెంట్స్కి చెప్పే వెళ్తామండి. బంక్ కొట్టలేదా? బంక్ కొట్టలేదు. మీ కాలేజ్ పేరు చెప్పండి. లక్ష కాలేజ్. లక్ష కాలేజ్. అంటే ఆ లక్ష కాలేజ్లో అమ్మాయిలందరూ ఇంట్లో పేరెంట్స్ చెప్పే సినిమాలకి వెళ్తారు కదా అండి? అవునా? అలా అని కాదు, మేమైతే మీరైతే మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ అంతా
ఇంట్లో అంటే కంపల్సరీగా ఏమని? చెప్పాలండి. ఈ రోజు మేము వెళ్తున్నాం కాలేజ్కి కానీ క్లాసెస్కి వెళ్ళట్లేదు. ఆహా అలా అని కాదు, ఈ రోజు కాలేజ్కి వెళ్ళకుండా మూవీకి వెళ్తున్నాం డాడీ, మమ్మీ అయితే మమ్మీకి చెప్తా, అందరూ మమ్మీలకి డాడీలకి చెప్తారండి, లెక్చరర్స్కి చెప్పాలి, ప్రిన్సిపల్కి చెప్పి వెళ్ళాలి. వాళ్ళు ఊరుకోరు కదండి. అది ఊరుకోరు, ఒకరు కన్విన్స్ చేసి వెళ్ళాలి, అదే కదా వెరైటీ కాలేజ్లో. సో అది డీప్ చేసి అందులో వేసిన తర్వాత కొన్ని పీసెస్ మళ్ళీ దాన్ని తిరిగేయాలి కదా, అంటే బ్రౌనిష్ కలర్ లో రావాలి. అంటే ఎక్కువ బ్రౌన్ కాబట్టి ఎక్కువ మళ్ళీ మాడిపోయినట్టు ఉంటుంది. సో బ్రౌనిష్ కలర్ రావాలి. ఇది ఆయిల్ ఎక్కువ అది లాక్కుంటుందా? ఆహా ఎక్కువ ఏమి ఉండదండి, ఎక్కువే ఉండదు. ఇది పిండి కొంచెం గట్టిగానే మరీ లూజ్గా కలపలేదు కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏమి. ఓకే ఓకే. సో ఓకే, మరీ లూజ్గా అంటే మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు, సో మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది బ్రెడ్. సో తర్వాత ఏం చేయాలి సర్ గారు? అయిపోయిందండి, రెసిపీ అయిపోయింది, గార్నిష్ చేసేసుకుంటాను. అయిపోయిందా? అయిపోయింది. నేను ఇంకా ఇంకోటి ఏమైనా చేస్తున్నారేమో అని వెయిట్ చేస్తున్నాను. అయిపోయిందంట. ఓకే, బ్రెడ్ స్వీట్ బజ్జీ రెడీ అయిపోయింది. సో నేను టేస్ట్ చేసి చెప్పిస్తాను ఎలా ఉందో. ఓకే, సూపర్ ఉందండి బ్రెడ్.